మా కొడుకు మా కొట్టబోయి కుట్టి ఆస్తి అంతా రాయించుకోబోతున్నాడు. మాకు బతుకు తీరం అనే లేదు. అదేమంటే సాగరాదంటారా, సిడ్డాటి పెంచి చేసినట్టు సాగరాదంటారా నడుస్తున్నారు. మా పరిస్థితి బాగాలేదు. నాకు పెరాసిస్ వచ్చి కాలు చెయ్య రెండు పెరాసిస్ వచ్చింది. ఏం చేయాలనుకున్నారు పెద్దయినా? ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు కంప్లైంట్ చేశారు? మీరు కంప్లైంట్ చేశారా? మేమే కంప్లైంట్ చేశాం. మాట్లాడినది ఎవరు? మా కొడుకు. మీ కొడుకు పేరు ఏం పేరు? సునీల్. నువ్వు మాట్లాడావు. సుజాతమ్మ కూడిపత్తి. మమ్మల్ని మా పిల్లడు చూడటం లేదు సార్. 4 ఏళ్ళు అయింది మాకు డబ్బులు అయింది. నేను మాత్తలకు 6,000 కావాలా లేవంటాడు. అడిగితే పట్టుపోతాడు. మా బంధువులు వచ్చి పని చెప్పి పరిష్కారం చేయబట్టి వాళ్ళని కోతలు కూర్చున్నాడు. అదేంటి చచ్చిపోమంటాడు. ఇప్పుడు నెల అయిపోయింది. మేము ఆడ ఉండలేక కర్రలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఇసిరేసి తాగతా మీకు తిప్పుకునే చోటు చెప్పుకోండి, లాయర్ని చెప్పుకోండి, కలెక్టర్లకు చెప్పుకోండి. ఏం చేస్తారో వాళ్ళు చూస్తాను. నేను పెట్టనంటే పెట్టను, లేకపోతే చచ్చిపోండి అని నేను దాన్ని నేనైనా దోసేస్తాను బావిలోనని. రోజు తగ్గుపోయేలేక నిభాయించుకోలేక మా అన్నకి ఫోన్ చేసి మేము గూడూరుకి నెల అయింది సార్. కాపురం పోయి లేవు అక్కడ వస్తాను లేకనే వెళ్ళాము. మాకు బతుకు తిరుగు అసలు జరగటం లేదు. గూడూరులో కలెక్టర్ ఈరోజు ఆయన చెప్తేనే ఇప్పుడు మళ్ళీ అన్నారు. సరేనని మేము మాట్లాడాను. ఆయన ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడాడు. ఆయన ఏం చేస్తావు? సపోర్ట్ మాకు ఊరు ఆ ఊళ్ళో చెయ్యి ఓడికే చేస్తారు. మీ కొడుకు ఏం చేస్తుంటారు? చేతిని మేము సంపాదించింది 5 ఎకరాలు 9 గుంటలు 9 ఎకరాలు మాగాని ట్రాక్టర్ ఉంది, జనరేటర్ ఉంది, 35 సెంట్లు స్థలం ఉంది. బర్రెలు ఉంటాయి. ఇప్పుడు 3 లక్షల బర్రెలు. పాలు పోయమన్నా కూడా పోయినాను. చెప్పుకోబోదు మీ అబ్బకాయ. మీరు సపరేట్గా ఉన్నారా? సపరేట్గా ఉన్నాము. జరక్క నిభాయించుకోలేక కోతలు కోస్తుంటే రైతులు వచ్చారు. మా అన్నకు ఫోన్ చేసుకొని గూడూరు నెల 20 అవుతుంది. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలండి? ఇప్పుడు మా ఆస్తి మాకు కావాలి పూర్తిగా. మాకు ఉప్పి మాకు ఫోను మిగిలితే ఉడికేస్తాం. ఎవరికి ప్రస్తుతానికి మాకు ఆస్తి కావాలి. పోయి ఇప్పుడు బియ్యం ఇవ్వమన్నా కూడా ఈయన అంటుంది. స్టోర్ బియ్యం ఇవ్వమన్నా కూడా నేను ఈయన అన్నాడు. చెప్పుకోకూడదు. లాయర్లో ఏమి చెప్పుకున్నాను. ఏం చేస్తారు? పెన్షన్ వస్తుందా? పెన్షన్ కూడా రాదు. ఆస్తి పిల్లకాయలకి పూర్తిగా రాసి ఇచ్చిమంటాడు. మేము రాసి ఇవ్వం. 2 ఎకరాలన్నా రాసి ఇవ్వమన్నాడు. నువ్వే చూడకపోతే కూడా పడుతుంటుంది, తడుతుంటుంది, రోత కొత్తలు వస్తుందంటే మేము చూస్తామంటారు. మొదటినే కర్రలు ఎత్తుకొని ఇసిరేస్తాడు, రాళ్ళు ఇసిరేస్తాడు, తాగుతాడు ఎక్కువగా. అసలు ఆయమ్మ కూడా కోతలు కోస్తుంది. ఆమె కూడా పడుకుంటుంది. వాడు ఎక్కువ కూస్తే 10 కూస్తే వాడు 20 కూసా. తెల్లవాదులు అసలు నిద్రే బాగా 10 గంటలకు 6 గంటలకు ఎత్తుకున్నాడు. అది చేస్తున్నాడు. మమ్మల్ని నిభాయించుకోలేక మేము ఇంటిని మా అన్నకు బతికి ఆడుకొని ఏడైనా ఎట్ట బతుకుతారంటే ఎట్నాడు బతుకుతామని చెప్పి ఊరి కూడా కోసుకొని కోసేసాడు. ఊరి కొంత మేము కోసుకున్నాం. కరపచ్చిదే కోసేసుకున్నాడు. మేము కోసుకుంటామని మాకు అంత బలం లేకపోయా. అన్న పొరుగురులో ఉండే ఆయన వచ్చే లోపల ఓడిపోయింది. ఇప్పుడు మీరు కలెక్టర్ ఫిర్యాదు చేయడానికి వచ్చారా? ఎవరికి చేస్తారు? ఫిర్యాదు ఎవరికి చేస్తారు? కలెక్టర్ చేశారు. సరే తల్లి.